హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ విషయాలు చర్చించబోతున్నాం. అదేమంటే కోచింగ్ లేకోకుండానే జాబ్ ఎలా పొందాలి, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోకుండానే జాబ్ ఎట్లా పొందొచ్చు, మరి ఏ విధంగా ఫాలో అయితే మనం ఈ యొక్క తక్కువ రోజుల్లోనే మనం మనకు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు. మరియు మిగతా ఎగ్జామ్స్ లాగా ఇది కష్టతరమైనది కూడా కాదు. విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్లోనే మనం గవర్నమెంట్ జాబ్ ఎట్లా కూర్చోవచ్చు, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, సిలబస్ ఏదో డివైడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా కంప్లీట్గా డీటెయిల్స్ ఇక్కడ చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. వీళ్ళకి అందరూ కూడా లైక్ చేయండి ఇప్పుడే. మరి చూస్తే ఆఫ్లైన్ కోచింగ్ లేకుండానే అదే మాదిరిగా వేటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మరి ప్రతిరోజును మనం ఎట్లా డివైడ్ చేయాలి, ఎన్ని గంటల ప్రిపరేషన్ కొనసాగించాలి, మరి ఈ విధంగా ఫాలో అయితే మాత్రం మీరు ఈ చెప్పిన ఫాలో అయితే మాత్రం జాబ్ పక్కాగా మీరు పొందొచ్చు. మరి సార్ చెప్పాడు కదా పక్కగా జాబ్ పొందొచ్చు అనేసి మీరు ఏం చేస్తూ ప్లాన్ చేస్తే సరిపోదు. ఆ ప్లాన్కి అనుగుణంగా మీరు కష్టపడి ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం మన యొక్క గోల్ రీచ్ కావచ్చు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క సిలబస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. సో అందరికి తెలిసి ఉంది అనుకుంటున్నాను. సిలబస్ అనేది మనకు మెంటల్ ఎబిలిటీ, జీకేకి డివైడ్ అయిపోయింది. ఒకసారి చూడండి. సో మెంటల్ ఎబిలిటీ ఏముంది, జీకేలో ఏముందో చూస్తే జీకేలో మొత్తం మనకు 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటుంది. దాంట్లో కరెంట్ అఫైర్స్ ఇది డివైడ్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, పాలిటీ, ఎకానమీ, ఓకే, సైన్స్. మరి దీంట్లో మనకు లేదు ఒకటి స్టాటిక్ జీకే. సో ఈ విధంగా మీరు డివైడ్ చేసిన తర్వాత దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఒకసారి చూద్దాం. అంటే మనకు మొత్తం వాళ్ళకి ఇచ్చిన జీకేలో మనకి ఎన్ని 8 టాపిక్స్ చేయడం జరిగింది. మరి మెంటల్ ఎబిలిటీలు ఏమి ఇచ్చారు మనకు? మెంటల్ ఎబిలిటీలు చూస్తే సీడింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, సిరీస్, దాంట్లో మళ్ళీ వెర్బల్, ఇది తర్వాత బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ డీకోడింగ్, అనాలజీ, డైరెక్షన్స్, సిలాజిజం, లాజికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీస్ 10 టాపిక్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ అక్కడ 10 ఇక్కడ 10 ఉన్నాయి అనమాట. సో వీటి మనం ఎట్లా డివైడ్ చేసుకోవాలి అంటే జీకేలో చూసినట్టయితే ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మనకుండే ఎగ్జామినేషన్ డేట్ అనేది 50 డేస్ నుంచి 6 డేస్ కంటే ఎక్కువ రాకపోవచ్చు. మినిమం అయితే 50 ఎంతగానో ఎక్కువ రాకపోవచ్చు అనుకుంటాం. మనం ఒకవేళ టైం బాగుందంటే 60 డేస్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. మరి దీంట్లో మనం ఎట్లా డివైడ్ చేసుకోవాలంటే స్టాటిక్ జీకేని 10 డేస్ కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ కంప్లీట్గా స్టాటిక్ జీకేని పట్టుకోండి. కంప్లీట్గా స్టాటిక్ జీకేనే మీకు ఉండాలి. మరి బుక్స్ అడుగుతున్నారు చాలా మంది. వీళ్ళతో నేను ఈరోజు బజార్కి వెళ్తాను. సో బజార్ బుక్ స్టాల్కి వెళ్ళేసి ఏమేమి బుక్స్ వచ్చినాయో ఒకసారి చూస్తాను. దాన్ని బట్టి నేను మీకు డిసైడ్ చేస్తాను. ఓకే. సో స్టాటిక్ జీకే మాత్రం ఫస్ట్ 10 డేస్ కంప్లీట్గా ఫోకస్ చేయండి. ఎన్ని డేస్ ఎన్ని అవర్స్ కూడా చెప్పదు మీకు. ఎందుకంటే స్టాటిక్ జీకే చదవడం వల్ల మీకు పేరుకి స్టాటిక్ జీకే కానీ ఇక స్టాటిక్ జీకేలో మీకు పాలిటీ కవర్ అవుతుంది, హిస్టరీ కవర్ అవుతుంది, ముఖ్యంగా జాగ్రఫీ కవర్ అవుతుంది, మరియు ఆర్ట్ అండ్ కల్చర్ కవర్ అవుతుంది, ఇంపార్టెంట్ టెక్నాలజీ, స్పోర్ట్స్ కావచ్చు, అవార్డ్స్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. కాబట్టి అంటే ఇక్కడ స్టాటిక్ జీకే అనేది మనకు మదర్ ఆఫ్ ఆల్ టాపిక్స్ అనమాట. సో మదర్ ఆఫ్ ఆల్ టాపిక్స్ అంటే స్టాటిక్. అందుకని దానికి మీరు 10 డేస్ టైం కేటాయించండి. తర్వాత పాలిటీ. సో పాలిటీని కంప్లీట్గా 5 డేస్ చదవండి. తర్వాత హిస్టరీని కూడా 5 డేస్ తీసుకోండి. జాగ్రఫీని 5 డేస్, సైన్స్ 5 డేస్ చాలు. ఎందుకంటే సైన్స్ మొత్తం మీకు అనిపించదు సార్ ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, బాటనీ, జువాలజీ 5 గంటలు అనేసి. మనకు జనరల్గా సైన్స్ నుంచి బిట్లు వచ్చి చాలా తక్కువ. మరి తక్కువ బిట్స్ వస్తున్నాయి కాబట్టి మీరు అన్ని సబ్జెక్ట్స్ ఎక్కువ టైం ఫోకస్ చేసిన మంచిది కాదు. కాబట్టి 5 డేస్ కేటాయించుకునే 5 డేస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా సైన్స్, ఇంప్లికేషన్స్, డిసీజెస్, వైటమిన్స్, వీటి మాత్రం బాగా చూసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత కరెంట్ అఫైర్స్ మాత్రం 10 డేస్ కేటాయించండి. సార్ ఎందుకు సార్ 10 డేస్ కేటాయించాలి కరెంట్ అఫైర్స్ అంటే? ఇది టాపిక్ చిన్నదే కదా. మరి వీటికి 5 డేస్ అంటున్నారు, స్టాటిక్ జీకే 10 డేస్ అంటున్నారు, కరెంట్ అఫైర్స్ 10 డేస్ అంటున్నారు. అంటే స్టాటిక్ జీకే అయినా కరెంట్ అఫైర్స్ అయినా మీరు స్టాటిక్ జీకే చదువుతూ ఉన్నా మనకి పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్ కవర్ అవుతుంది. సేమ్ వే కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉన్నా కూడా ఇక్కడ మీకు ముఖ్యంగా స్టాటిక్ జీకే కూడా కవర్ అవుతుంది, పాలిటీ కవర్ అవుతుంది, హిస్టరీ కవర్ అవుతుంది, జాగ్రఫీ కవర్ అవుతుంది, సైన్స్ కూడా కవర్ అవుతుంది. అందుకనే మీరు స్టాటిక్కు 10 డేస్, సిఏకు 10 డేస్ కేటాయించుకొని అది మొత్తం మీకు ఎన్ని రోజులు అయిందే 40 డేస్ అయింది.
సో 5 days సార్ మరి డైలీ ఎన్ని గంటలు చదవాలి? సో జీకే అయితే మాత్రం ప్రతిరోజు మీరు కంపల్సరీగా 5 hours చదవండి. 5 hours అంటే 5 days into 5 hours ఎంత? 200 గంటలు చదవాలి కంపల్సరీగా. ఓకే, సో 2.5 hours చదవండి. అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు మళ్ళీ సార్ తక్కువ, ఏం తక్కువ కాదు, 5 days. సో 5 days into 5 ఎంత? 25 hours అయింది. హిస్టరీ 25 hours, జాగ్రఫీ 25 hours, సైన్స్ 25 hours, కరెంట్ అఫైర్స్ ఎంత? 10 days into 5, 10 days into 5 ఎంత? 50 hours. స్ట్రాటజీకే 50 hours. ఇంకా టైం ఉందనుకోండి, కరెంట్ అఫైర్స్ బాగా ఫోకస్ చేసుకోండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది ఇంకా స్ట్రాటజీ కంటే చాలా ఇంపార్టెంట్ది. దీంట్లో మనకు కరెంట్ అఫైర్స్ చదవడం వల్ల స్ట్రాటజీకే కవర్. సార్ మీరు బలంగా చెప్తున్నారు, ఇది నాకు ఎక్కడ దొరుకుతాయి సార్? ఏం భయపడడం అవసరం లేదు. సో ఉత్తమ్ అకాడమీలో మీకు కరెంట్ అఫైర్స్ అన్ని కూడా లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి, అంటే మీకు కావాలంటే జనవరి నుంచి కూడా ఉంటాయి, కానీ అంత అవసరం లేదు. మన 6 months to 9 months కంప్లీట్ చదవండి. మీకు ప్రతిదీ కూడా కంటెంట్, ఎంసీక్యూలు, బుల్లెట్స్ అన్ని కూడా ఉత్తమ్ అకాడమీలో మీకు యాప్లో ఉంటాయి. మరి ఆ యాప్ కూడా మనకు మీరు కొన్నే ఫుల్ కోర్స్ కానీ, మెంటర్షిప్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ మీకు అందుబాటులో ఉంటుంది అనమాట. మరి చూసి ఇది మీకు కంప్లీట్గా జీకే పరంగా అయితే మాత్రం మీరు 200 గంటలు తక్కువ వరకు చూడాలి. తర్వాత చూస్తే మనకి మెంటల్ ఎబిలిటీ నుంచి. సో మెంటల్ ఎబిలిటీ మనకి ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? 10 topics ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 10 topics. సో దీనికి డైలీ 3 hours చదవండి సార్. ప్రతిరోజు 3 hours. సో 3 hours into 4 days ఎంత? 120 hours. సో సార్ ఏది సార్ జీకి 200 గంటలు ఇచ్చినారు, ఇది మాత్రం 120 hours, కానీ ఈక్వల్ ఇంపార్టెన్స్ అనుకోవచ్చు. కానీ మనకి జీకలాగా కాదు ఇది. మనకి ఎందుకంటే ఇది మహా ఒక టాపిక్ తీసుకుంటే ఒక వరస్ట్ కేసు అయినా సరే ఒక 5 hours అయిపోతుంది. ఏ టాపిక్ తీసుకున్నా కూడా 5 గంటలు మొత్తం తీసి పక్కన వేసుకోవచ్చు. సో మిగతా సమయం మనం అక్కడ కేటాయించుకుంటున్నాం. సో ఇది 120 hours. అంటే మొత్తం మీద అయితే మాత్రం మనకు మెంటల్ ఎబిలిటీ వచ్చేసి 120 hours, జీకే వచ్చేసి మనకు 2 hours, జీకే ప్లస్ మెంటల్ ఎబిలిటీ కలుపుకుంటే 320 hours. సో 320 hours అనేది చాలా మంచి సమయం. ఎందుకంటే మనం ఏమన్నా రాదులే, ఏడొచ్చాది అనుకుంటాం. అందరూ కూడా మన లాంటి వాళ్ళే, అందరూ కూడా మన బ్రదర్స్, మన సిస్టర్సే. వాళ్ళు ఏమి పెద్ద పొడగులు కాదు, ఏమి ఇది కాదు. సో అందరూ మనలాగానే ఇప్పుడే స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా మనలాగా భయపడుతూ ఉన్నారు. వాళ్ళు మనలాగానే ఫ్రెష్గా ఎంటర్ కావడం జరిగింది. కాబట్టి భయపడద్దండి. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినా కూడా, ఈ యొక్క 50 స్టార్ట్ చేసినా కూడా మీరు 320 hours కంప్లీట్గా ఇక సిలబస్ చూసుకోండి. సార్ మీరేమో రోజు నేను వీడియో చూసినాను మీది, ఆ వీడియో మీరేమన్నారు? ప్రతిరోజు ఎగ్జామ్ అని చెప్పినారు కదా. ఎస్, రాయాల్సిందే తప్పకుండా. మరి ఎగ్జామ్ అంటే రాయాలి. సో డైలీ ఒక ఎగ్జామ్ కంపల్సరీ రాయండి. సార్ డైలీ ఒక ఎగ్జామ్, నాకు ఎగ్జామ్ 50 to 60 days నాకు ఎట్లా వస్తాయి? ఉత్తమ్ అకాడమీలో ప్రతిరోజు మీరు టెస్ట్ రాసుకుని కూడా మన అకాడమీలో మీకు టెస్టులు ఉన్నాయి, చెప్పారు కదా మీకు. సో మన దగ్గర మినిమం 50 ఎగ్జామ్స్ ఉంటాయి. మ్యాక్సిమం మీకు ఎగ్జామ్ పోస్ట్ అయితే అంటే కొద్ది మీకు 100 టెస్టులు కూడా మీకు అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో 50 days, 50 exams, 3 hours. సార్ 3 hours ఎందుకు? ఎస్, ఎగ్జామినేషన్ వరకు ఎంత? 1.5 hour. సో మీరు 1.5 hour తీసుకోవద్దండి. జనరల్ మీరు రాస్తే 1 hour is more than enough. సో 1 hour మీకు లేదంటే 1 hour 1.4 గంటలు తీసుకోండి. మరి మిగతా సమయాన్ని ఇక్కడ మీకు 3 hours, మిగతా సమయం అంతా మీరు 1.5 hour తీసుకుంటారు. 2 hours మీకేం ఇష్టం. మిగతాది ఏంటంటే తప్పు ఎక్కడ పోయింది, ఎందుకు పోయింది, దాని అంతా పేపర్ అంతా మళ్ళీ ఒక్కసారి చేసుకోవడానికి మీకు మరొక 1.5 to 2 hours పడుతుంది. అంటే మీరు ఎగ్జామినేషన్ పరంగా మీరు 3 hours కేటాయిస్తున్నారు అంటే 50 days into 3 hours ఎంత? 150 hours మీకు కంప్లీట్గా ఎగ్జామ్స్కి అయిపోతుంది. కంప్లీట్ మీకు ఎగ్జామ్స్కి అయిపోతుంది. అంటే మొత్తం మీద అయితే మెంటల్ ఎబిలిటీ ప్లస్ కరెంట్ అఫైర్స్ 320 hours, ఎగ్జామ్స్ అలోన్ 150 hours, మొత్తం మీద అయితే మొత్తం మీకు 470 hours. సో 470 hours. ఇది ఎప్పుడు? ఇది 50 days అయితే మాత్రమే. ఇంకా పొడిగిస్తా అంటే కంప్లీట్గా రివిజన్ చేసుకుంటూ పోతూ ఉంటాం. సో ఇది చేసుకుంటే పక్కాగా మీరు జాబ్ పొందొచ్చు. నో డౌట్ ఎట్ ఆల్. సిన్సియర్గా, హార్ట్ఫుల్గా, ఎక్కడ ఎవరు వదిలేసుకొని, నో ఫ్రెండ్స్, నో రిలేటివ్స్, నో మ్యారేజెస్, నో సినిమాస్, అన్ని పక్కన పెట్టుకుని, నో ఐపీఎల్, అన్ని పక్కన పెట్టుకొని మీరు ఈ యొక్క 50 నుంచి 60 days నాది కాదు అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా జాబ్లో మీరు ఉంటారు. అతను మళ్ళీ ఒక గ్రూప్ 2 ఉంది. అంటే మిగతా ఏ ఎగ్జామ్స్తో పోల్చుకున్నా కూడా మీరు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఈవెన్ కానిస్టేబుల్ అయినా కావచ్చు. సో వాటి అన్నిటితో కూడా పోల్చుకున్నా కూడా మన హైకోర్టు జాబ్ పొందడం అయితే మాత్రం మనకి ఈజీ. మరి చూస్తే డైలీ 10 hours into 50 మొత్తం ఎంత అంటే ప్రతిరోజు మీరు ఎంత 10 hours. ఎందుకంటే ఏం చెప్పినా మీకు జీకేకి ఏం చెప్పినా మీకు జీకేకి ప్రతిరోజు కంపల్సరీ ఎంత 5 hours చెప్పడం జరిగింది. సో మెంటాలిటీకి మీరు ప్రతిరోజు ఏం చెప్పినాను 3 hours. ఎగ్జామ్ ఏం చెప్పినా మీకు ఎగ్జామ్కు ప్రతిరోజు కూడా మీకు ఒక 3 hours అంటే మొత్తం దానికి 11 hours. సో
సో వరస్ట్ కేసు అయినా సరే మీరు 10 అవర్స్ కేటాయించుకుంటే 10 అవర్స్ ఇంటూ 50 డేస్ ఎంత 500 గంటల్లో మీరు ఈజీగా జాబ్ పొందవచ్చు. పెద్ద కష్టం కాదు. ఇంకా ఒక బుక్ తీసుకున్న తర్వాత ఆ బుక్ ఈ బుక్ మీకు అవసరం లేదు. ఒకే బుక్ని ఫాలో కండి, ఒకే బుక్ని మీరు ఫాలో కండి. మరి ఒకవేళ మీరు డైలీ 12 అవర్స్ కేటాయించుకుంటే సార్ బలవాలి సార్ మీరు 12 అవర్స్ ఇది సరిపోదు. ఇప్పుడు 24 అవర్స్ మనకు ఉండే మిత్రమా. 24 అవర్స్ నేను చెప్తుంటే 6 గంటలు మీకు మోర్ దెన్ ఎనఫ్ నిద్ర. 18 గంటలు అనుకోండి. లేదు నాకు సరిపోదప్ప అనుకున్నావా 7 అవర్స్ చేసుకోండి. ఓకేనా? సో 7 అవర్స్ తీసుకుని మీరు అట్టింది నాకు 7 అవర్స్ ఉంది అంటే మీరు 7 గంటల కన్నా ఎక్కువ నిద్రపోతున్నారంటే ఇంకా మీకు టైం వేస్ట్ అయినట్లే. ఒక మానవునికి ఈ వయసులో మీకు 6 అవర్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. 6 అవర్స్ చాలా ఎక్కువ. లేదు కొందరికి అది సరిపోవచ్చు కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని నేను చెప్తున్నాను 7 గంటలు చెప్తున్నా. 7 గంటల తర్వాత 3 పూటలు టిఫిన్ తినాలా, అన్నం. సో కూర్చోండి ఒక అర్ధగంట వేసుకోబ్బా. అర్ధగంట ఖాళీ కూర్చొని ఒక అర్ధగంట ఎంత గంటన్నారా ఒక 4 గంటలు. ఓకే ఎంత 2 అవర్స్ అయిపోయింది. సో 2 అవర్స్ ఎంత నాకు 15 గంటలు. 15 గంటల్లో ఓన్లీ ఇదే మనకు కాదు కదా, అట్లా ఇట్లా తిరుగుతాం కదా. సో దానికి వేసుకున్నా కూడా మరో ఒక 3 అవర్స్ వేసుకోండి. ఎంత 12 అవర్స్. చూడండి మీకు ఇది మ్యాక్సిమం మీకు లిబరల్ చేసి ఇచ్చింటే అన్నీ కూడా ఇదే మీకు పోనీ అన్నీ కూడా మీరు డైలీ 12 అవర్స్ తక్కువ కాకుండా చదువుకోవచ్చు. ఓకే సో 12 అవర్స్ ఇంటూ 50 ఎంత 600 అవర్స్. మీరు ఇంకా తెలివివంతులు అయ్యి నాకు ఇది సరిపోలేదు అనుకుంటే మీరు ఇంకొక 1 అవర్ పెంచుకోండి. సో ఇంకొక 1 అవర్ పెంచుకున్నా కూడా మీకు ఏమవుతుంది, సో ఇంకొక 50 గంటలు అదనంగా మన దగ్గర నుంచి చేరతాది. మరి మనం ఖచ్చితంగా అయితే ప్రతిరోజు ఇదే అవర్ చదవం కదా. ఎక్కడో చోట హెల్త్ బాగుండకపోబడితేనేమి, ఏదో మన బంధువుల కాడికి అయితేనేమి, అమ్మ నాన్న ఏదో పని చేయడానికి అవుతుంది. అప్పుడు ఈ గుణం మనకు పనికి వస్తుంది కదా. ఏ సమయం మ్యాక్సిమం పోయినసారి కూడా అందరూ అట్లా అనుకున్నారు, నాకు టైం లేదు జాబ్ పెడతాను అనుకున్నారు, రాశారు. అస్సలు అన్ఎక్స్పెక్టెడ్గా కొందరు ఊహించలేదు వాళ్ళందరికీ జాబ్స్ రావడం జరిగింది. మరి మీరు కూడా అన్ఎక్స్పెక్టెడ్ మీకు జాబ్ అనుకుంటున్నారా? మీరు ఖచ్చితంగా మీరు ఫాలో కండి. ఫాలో అయితే మాత్రం మిత్రమా డెఫినెట్గా మీకు జాబ్ వస్తుంది. మరి అయితే మన యొక్క కోర్సులో మీకు ఇవన్నీ కూడా ఎట్లా వెళ్ళాలి ఏమనేది మన దగ్గర మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది. ఇక మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీకు 100% సిలబస్ కవర్ అవుతుంది. దీని కాస్ట్ వచ్చి 2,300 రూపీస్. మరి ఆఫర్ అయితే ఇక ఈ రోజు రేపు ఆఫర్ ఉందన్నమాట. ఈ ఆఫర్లో మీరు మనకు ఏపీహెచ్సి 500 ఉపయోగించుకుంటే మీకు 500 రూపాయలు కాస్ట్ తగ్గుతుంది అనమాట. మరి మన యొక్క ఉత్తమ సగం మీకు ఏమున్నాయంటే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది. సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది. ఇది ఈ రోజు రేపులో మీకు ఎండ్ అయిపోతే ఈ యొక్క ఆఫర్ అనేది. సో దాంతో పాటు మీకు మెంటర్షిప్తో పాటుగా ఫుల్ కోర్స్ ఉంది. ఫుల్ కోర్స్ కాస్ట్ 1,599 రూపీస్ ఉంది. ఇది మీకు ఒకవేళ ఆఫర్ కావాలనుకున్న వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే ఏపీహెచ్సి 300 కూపన్ ఉపయోగించుకుంటే మీకు 300 రూపాయలు డబ్బు తగ్గుతుంది. సో మెంటల్ బిలిటీకి ఒక 100 రూపాయలు తగ్గుతుంది. 599 రూపీస్. మెంటల్ బిలిటీకి అలోన్ మెంటల్ బిలిటీ ఉంది. జీకే కూడా ఉంది. టెస్ట్ సిరీస్ కూడా ఉంది. మీకు టెస్ట్ సిరీస్ మిత్రమా మిగతా వాళ్ళు 10 టెస్టులు ఉంటున్నారు. 10 టెస్టులకు 1000 రూపాయలు తీసుకుంటారు. కానీ ఉత్తమ్ అకాడమీలో మీకు మినిమం 50 టెస్టులు కానీ మీరు తీసుకుని ఏంటంటే 4,000 రూపీస్ మీకు ఇస్తున్నాం. కంప్లీట్గా ఒరిజినాలిటీ. మీరు బాగా గమనించుకోవాలంటే మిగతా వాళ్ళు చెప్తున్నారు కానీ ఒక ఉత్తమ్ అకాడమీ మాత్రం మీకు జీకే మరి ఎగ్జామ్ ఎట్టుందో మీకు చెప్తున్నాం. మెంటల్ బిలిటీ కూడా మీకు క్వశ్చన్ చేస్తున్నాం. ఇంతకన్నా ఎవరైనా సరే చూసుకుని కావాలంటే నాకు తెలిసి ఎవరు కూడా ఇవ్వడం మాత్రం మీకు ఇవ్వడం లేదు. సో మెంటల్ బిలిటీ బిట్స్ కానీ మరి మనకు కరెంట్ అఫైర్స్ అయితేనేమి మరి జీకే అయితేనేమి మీకు కంప్లీట్గా మాకు ఫ్యాకల్టీ అయితేనేమి మీరు టెస్ట్ ఏదైనా ఉంటుంది అయితేనేమి మీకు కంప్లీట్ యూట్యూబ్లో కూడా ఫ్రీగా చేపిస్తున్నా. ఇక్కడ మీరు ఒకసారి చూడండి. సో ఎవరు వినటువంటి విధంగా మీకు 10 టెస్టులు మనం సరిపెట్టడం లేదు. మినిమం మీకు ఇప్పటికీ మీకు 15 టెస్టులు అప్పుడు చేయడం జరిగింది. ఇంకొక 5 టెస్టులు రెడీగా ఉన్నాయి. మీకు మినిమం అయితే 50 టెస్టులు మీకు ఇస్తాం. ఎగ్జామ్ పోస్ట్ పోన్ పెరుగుతుంది. మీకు 100 టెస్టుల వరకు మీకు ఈ యొక్క ఉత్తమ అకాడమీ మీకు అందిస్తుంది అనమాట. ఇక్కడ మీరే కంప్లీట్ చేసుకోవచ్చు. అదే మాదిరి దాంతోగా టాప్ బుల్లెట్ బిట్స్ కూడా మీకు ఇష్టపోతాం. కరెంట్ అఫైర్స్ పరంగా దాంట్లో అక్కడ స్ట్రాటజీ కూడా కవర్ అవుతుంది. టాప్ బుల్లెట్ బిట్స్ మీకు ఎగ్జామ్ కు ముందు కొంచెం చూసుకున్న కూడా అన్ని కవర్ అవుతాయి అనమాట. ఇవన్నీ కూడా దీంట్లో మనకుంది. మరి ఆఫర్ చూసుకుంటే మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ లైవ్ ప్రోగ్రామ్ అనేది ప్రతిరోజు 4 అవర్స్ మినిమం మ్యాక్సిమం వరకు 6 గంటల వరకు మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. అదే మాదిరి మన దగ్గర టెస్ట్ సిరీస్ ఉంది. 4,000 రూపీస్ టెస్ట్ సిరీస్ ఉంది. మరియు ఫుల్ కోర్స్ ఉంది. 1,499 ఫుల్ కోర్స్ ఉంది. మరియు జీకే ఉంది. ఆఫీస్ సబార్డినేట్ కూడా ఎవరు చేయడం లేదు యాక్చువల్ చెప్పాలంటే. సో ఆఫీస్ సబార్డినేట్ కూడా
ఉత్తమ్స్ అకాడమీ మీకు ఆన్లైన్ కోర్స్ ఇస్తూ ఉంది. మరి ఇవన్నీ కూడా కావాలి మీరు ఏం చేయాలంటే మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. మరి ఆ లింక్ని క్లిక్ చేసి మరి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని కోర్సు పర్చేజ్ చేసుకోవచ్చు. మరి చాలా మందికి ఎట్లా పర్చేజ్ చేసుకోవాలి, ఎట్లా డౌన్లోడ్ తెలియడం లేదు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు మనకి నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయండి. లేదా కింద డిస్క్రిప్షన్లోనే ఉత్తమ్స్ అకాడమీ యాప్ ఉంటుంది, క్లిక్ చేసిన మీకు యాప్ ఓపెన్ అయిపోతుంది. ఏ డౌట్స్ ఉన్నా సరే, ఒక కౌన్సిలింగ్ పరంగా అయితేనేమి, ఒక డౌట్స్ పరంగా అయితేనేమి, ఒక ఎగ్జామినేషన్ పరంగా అయితేనేమి, ఏదైనా సరే మీరు ఈ నెంబర్ కాల్ చేస్తే మనకి స్టాఫ్ మీకు రెస్పాండ్ కావడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఆఫర్ మీరు వదులుకోవద్దని, ఈ రోజు రేపు ఈ యొక్క కూపన్ కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తెలియజేయండి. బట్ ఈ యొక్క ప్లానింగ్ అయితే మాత్రం మీరు వేసుకుంటే మాత్రం పక్కాగా విత్ ఇన్ 2 monthsలోనే ఎగ్జామ్ అయిపోతుంది. విత్ ఇన్ 3 to 4 monthsలో మీరు జాబ్లో కూడా జాయిన్ అయిపోతారు. ఆ తర్వాత మీరు గ్రూప్ 2 కసిగా చదవండి. సో మనకి లక్ష్యం అదే కదా, అల్టిమేట్గా మనకి లక్ష్యం అదే కదా. ఆ గ్రూప్ 2 చదివితే ఖచ్చితంగా మీరు అక్కడ కూడా సక్సెస్ కావచ్చు. లేదు అనుకుంటే ఈ కష్టం ఊరికే పోదు, ఇక్కడ జాబ్ రావాలి. ఇన్ కేసు పొరపాటు మిస్ అయినా కూడా తొందరలో మళ్ళీ మనకి జిల్లా కోట నుంచి దాదాపు 2000 పైసలు ఉద్యోగం రాబోతున్నాయి. అక్కడైనా సరే యూస్ఫుల్ అవుతుంది. సో లేట్ చేద్దాన్ని డెఫినెట్గా ఇప్పుడే మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకి కోర్స్ నచ్చిన కోర్స్ మీరు పర్చేజ్ చేసుకొని మనకి ఇచ్చిన కూపన్ను మీరు ఉపయోగించుకోండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.